గౌరవానికి ఎక్కువ విలువ ఇవ్వాలి అని స్వామి వివేకానంద అన్నారు. కానీ ప్రస్తుతం అందరూ ధనానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయి? ఇక్కడ ధనం అంటే మంచి వాతావరణం అని మనం ఆలోచించాలి. కేవలం డబ్బు గురించి మనం మాట్లాడకూడదు. ధనం అంటే పంట కూడా ధనమే. మన నాలెడ్జ్, మీ స్కూల్ కాలేజీలో దొరుకుతున్న సైంటిఫిక్ నాలెడ్జ్, అది మనకు ధనమే, సంపద. అది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ 2 బ్యాంక్స్ ఉండాలి. ఈ స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, లేక వేరే బ్యాంకులు కాదు. అది డబ్బు మాత్రమే. అది నీ సంపదని, ఒక ఆస్తిపాస్తులను రక్షించే బ్యాంకులు. బట్ మన యువతులకి ఒక 2 బ్యాంక్స్ ఏమిటంటే, ఒకటి లక్ష్మీ బ్యాంక్ ఉండాలి, ఇంకోటి సరస్వతి బ్యాంక్ ఉండాలి. ఈ సరస్వతి అనేది మీ నాలెడ్జ్. ఎక్కడెక్కడ మీరు నాలెడ్జ్ సంపాదిస్తున్న పుస్తకాల ద్వారా, చర్చల ద్వారా, ఇలాంటి సెమినార్ల ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా నాలెడ్జ్, ఆ జ్ఞానం, ఆ బండారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్. అది ఇమ్మీడియట్గా రేపే నీకు అది రిలీజ్ అవ్వదు. బట్ ఇట్ విల్ గ్రో. పెరుగుతూ ఉంటుంది, వైడ్ అవుతూ ఉంటుంది, డీప్ అవుతూ ఉంటుంది. సో ట్రై టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ది సరస్వతి బ్యాంక్, నాలెడ్జ్ బ్యాంక్. సరస్వతి భారతదేశ జ్ఞానంకి సంబంధించిన మహాతల్లి, సో ఆరాధ్య దేవత. ఆవిడని ఆరాధిస్తూ మనం ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఈ నాలెడ్జ్ బ్యాంక్. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో ఆటోమేటిక్గా మీకు డబ్బు వచ్చేస్తుంది. డబ్బు వెనకాల పరిగెత్తకండి. ఒక పెద్ద మేధావి అంటాడు, ఈవెన్ ఒబామా గారు ఒక చోట అంటారు. బిల్ గేట్స్ కూడా ఒకసారి 400 మంది విద్యార్థి న్యూయార్క్లో ప్రసంగిస్తున్నప్పుడు అంటాడు, బై ఛాన్స్ మీ కళ ఒక పెద్ద షోఫర్ డ్రివెన్ BMW కార్ కావాలి మీకు అనుకుందాం. మీ మనసులో అది ఆలోచన వచ్చింది. డ్రైవర్ ఉండే కారు, చక్కగా ఉండే BMW. ఒక తర్వాత మీకు ఇన్స్టెంట్గా ప్రతి నెల ఒక $40,000 మీ బ్యాంకులోకి వచ్చేయాలి అనుకోండి అని బిల్ గేట్స్ చెప్తున్నాడు యువకులకి. ఎప్పుడైతే మీకు పెద్ద BMWలో వెళ్ళాలి, తర్వాత మీ కారులో వెళ్ళాలి, తర్వాత ఇంత సంపద ఉండాలని మీరు అనుకున్నారో, కలల కంటే లాభం లేదు. యూ హ్యావ్ టు గెటప్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్. ఉన్న డబ్బు అని లాభం లేదు. యూ హ్యావ్ టు వర్క్. నాలెడ్జ్ ఎక్కడుంది నాకు? ఎవరిస్తారు నీకు ఇప్పుడు నోట్లో స్పూన్ ఫీడింగ్? అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్లో ఏమంటారు, టుడే నో ఫ్రీ లంచ్. ఉన్న స్వేచ్ఛగా ఊరికే ఫ్రీగా భోజనం ఇచ్చేస్తే దానికి విలువ ఉండదు. యువతులు, మీ బంధుమిత్రులు చెప్పండి. ఈ సింహం, దాన్ని ఏమంటాం మనం? మృగరాజు, అరణ్యరాజది, అడవుల్లో రాజది. దాని ఆకలేస్తే ఒక చోట కూర్చొని అంటుంటుందా? అది కూడా ముందుకు వెళ్ళి వేటాడుతుంది. పని చేయాలి. పని చేస్తే దాని డబ్బు ఒక విలువ బాగుంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వివేకానంద ఒక ప్రశ్న అడుగుతారు మనందరికీను, హ్యావ్ యూ సీన్ మనీ మేకింగ్ మ్యాన్ ఎనీవేర్? డబ్బు ఎవరు మనిషిని సృష్టిస్తుందా? మనిషి కదా డబ్బుని సంపాదించేది. సో వై ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ మనీ? ఒక యోగి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, గురువు గారు. శిష్యుడు వచ్చి, స్వామీజీ సార్ నాకు మంచి జ్ఞానం బోధన చేయండి అని. అప్పుడు ఈ గురుగారు అంటారు, రేపు ఉదయం నువ్వు మళ్ళీ ఆశ్రమానికి వచ్చేటప్పుడు నీ నీడను పట్టుకొని తీసుకురా. నా గురుదక్షిణ అది. నీ నీడను పట్టుకొని తీసుకురా. అతను అనుకుంటాడు, ఏదో అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. నీడను పట్టుకొని ప్రయత్నిస్తాడు. ఇతను ఎంత వంగుతాడో నీడ కూడా అంత వంగుతూ ఉంటుంది. ఓడిపోతాడు. సాయంత్రం టైర్డ్ అయిపోయి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి, గురువుగారు ఎలాంటి గురుదక్షిణ అడిగారు? నా జీవితం ఇచ్చేస్తాను, నా ప్రాణం ఇచ్చేస్తాను, దయచేసి ఈ గురుదక్షిణ అడగండి అని. లేదు, నాకు నీ నీడే కావాలి. లేదు గురువుగారు, నేను ప్రయత్నిస్తున్నాను, అది నా వెనకాల రావటం లేదు, నీ వంగితే అది కూడా వంగుతుంది అని. అప్పుడు గురువుగారు అంటారు, చూసావా, నీకు ఒక మంత్రం చెప్తాను, నువ్వు నీడ వెనకాల పరిగెత్తక్కర్లా, నీడ నీ వెనకాల పరిగెడుతుంది అని. ఏమిటది మంత్రం అంటే, ఏం పెద్ద మహా యజ్ఞం కాదు, పూజలు పునస్కారాలు కాదు. నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సూర్యుని వైపు చూసి నడువు. లుక్ ఎట్ ద సన్ అండ్ వాక్. ఆ కిరణాలు చూసారు, జ్యోతిని చూసి, వెలుతురు చూసి అలా స్ట్రైట్గా నడుస్తూ ఉండు. అప్పుడప్పుడు వెనకాల చూడు, నీ నీడ నీ వెనకాల ఉంది, ముందుకు వెళుతూ ఉంది. నువ్వు ముందుకు వెళుతున్నావు, నీడ నీ పాటికి వెళుతుంది. ఇక్కడ సందేశం ఏమిటి? ఈ కథలో, ఈ సంఘటనలో, నీడ అనేది నీ డబ్బు, నీడ అనేది నీ ఉద్యోగం, నీడ అనేది నీ పేరు ప్రతిష్టలు, నీడ అనేది నీ మార్క్స్. దాని వెనకాల పరిగెత్తద్దు, అది నీ వెనకాల పరిగెత్తాలి. సో ఇట్ ఈస్ మ్యాన్ హూ మేక్స్ మనీ. సో వై ఆర్ యూ వరీడ్? హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్. వివేకానంద డబ్బు ఎక్కడ ఉండింది? గోచి కట్టుకున్న సన్యాసి, భిక్షకి వెళ్ళే సన్యాసి వాళ్ళ అమెరికా చేతుల్లో ఉంది. సో ఈ విధంగా మనం సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇదైతే ఆటోమేటిక్గా మన మనీ అనేది ఇట్స్ అ బై ప్రోడక్ట్. వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు అంత కష్టపడుతున్నావు? డెవలప్ దట్ స్పిరిట్, స్వామీజీ చెప్పినట్లుగా. అప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. యూ కెన్ ఈజీలీ క్లైంబ్.
డబ్బు లేదు అని బాధపడకండి. నీకు ఐశ్వర్యం ఉంది, నీలో ఆ ఒక దైవీ సంపత్తి ఉంది, దాన్ని పెంపొందించు, దానికి నరిష్మెంట్ ఇవ్వు, ఆటోమేటిక్ ద హోల్ వరల్డ్ విల్ గివ్ యూ ఆనర్స్. ఈ విధంగా పిల్లలు అర్థం చేసుకోవాలి స్వామీజీ సందేశాన్ని.